హాయ్ అండి. ఈరోజు గుమ్మగుమ్మలాడే మజ్జిగ పులుసు బచ్చలాకు వేసి చూపిస్తాను. వెన్న తీసిన మజ్జిగతో కానీ ఈ మజ్జిగ పులుసు చేసుకుంటే కమ్మగా చిన్న చిరు పులుపుతో చాలా బాగుంటుంది. ఎలా చేశానో రండి వీడియోలోకి. బచ్చలాకు తీసుకున్నాను, మజ్జిగ తీసుకున్నా, అలాగే శనగపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొబ్బరి ఇవన్నీ కూడా చక్కగా నానబెట్టేసుకొని 20 నిమిషాలు నానబెట్టాను. ఎందుకంటే పచ్చిశనగపప్పు నానిన దాకా ఉంచి చక్కగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ ఎండాకాలానికి మజ్జిగ రిఫ్రెష్ పానీయం అని చెప్తారు కదండి. ఈ మజ్జిగతో ఇలా మజ్జిగ చారులు, మజ్జిగ పులుసులు చేసుకుంటే కడుపుకి చల్లగా ఉంటుంది. మన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచే మజ్జిగలో అపురూపమైన ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. అందుకు ఈరోజు నేను మీకు మజ్జిగ పులుసు ఎలా పెట్టుకోవాలి అని చూపిస్తున్నాను. మరీ పులుపొద్దండి, కమ్మగా ఉండాలి అంటే చిన్న చిరుపులుపు చాలు. 20 నిమిషాలు ఇది నానిన తర్వాత చక్కగా మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఆ మజ్జిగలో అయితే కలుపుకొని చక్కగా పసుపు వేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, రెడీ అయిపోయింది కదా పేస్ట్. ఆ మిరియాలు, ధనియాలు, జీలకర్ర వీటన్నిటితో చిన్న ఘాటుతో భలే ఉంటుందండి మజ్జిగ పులుసు. ఇది పేస్ట్ అంతా పసుపు వేసి కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గిన్నె తీసుకొని దానికి మనం పోపు వేసుకోవాలి. చక్కగా నెయ్యి పోపు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. లేదు ఆయిల్ పోపే అంటే అది మీ ఇష్టం. నెయ్యి పోపు అన్న వాళ్ళకి ఈ మజ్జిగ పులుసు అన్నం మొత్తం చక్కగా జుర్రుకు తింటారు. మజ్జిగ వల్ల శరీరం మంది పొడిబారకుండా ఉంటుందండి. అలాగే కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది. మలబద్ధక సమస్య, జీర్ణ సమస్య ఉన్నవాళ్ళు ఈ మజ్జిగతో తాగడం కానీ ఇలా తీసుకుంటే మంచిది. ఇప్పుడు గిన్నెలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తర్వాత పోపు సామాను ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ ఇవన్నీ వేసుకొని బచ్చలాకు వేసుకోండి. బచ్చలాకు నేనైతే మా ఇద్దరికే కాబట్టి కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే దాన్ని మగ్గాలండి. ఒక్క చిన్న గ్లాసు నీళ్లు పోసి, ఆకు చాలా తొందరగానే మగ్గిపోతుంది. కాడ కూడా వేసాను కాబట్టి కొంచెం కాడ మెత్తబడ్డానికి చిన్నగా పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు నేనైతే 3 పచ్చిమిర్చి వేసాను. ఇది కొంచెం మగ్గింది అంటే ఏంటంటే మనకి పూర్వం పెద్ద పెద్ద కాడలు వేసుకునేవాళ్ళం ములక్కాడలాగా. అది చక్కగా ములక్కాడ చీరినట్టే చీరుకోవచ్చు. బచ్చల కాడలతో చిన్న టేస్ట్ రావడానికి పులుసు చిన్నగా 1 చెంచా అయితే చిన్న చెంచా పంచదార వేసుకున్నాను. పులుసుకి దీనికి అదనపు టేస్ట్. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కలిపి పెట్టుకున్న మజ్జిగనంతా కూడా ఇందులో వేసి చక్కగా మరగాలండి ఈ ఆకుతో. ఇప్పుడు తగినంత ఉప్పు, అడుగంటకుండా గరిట తిప్పుకుంటూ చక్కగా కలుపుకోండి. అడుగంటిందా మజ్జిగ కాటువాసన వచ్చేస్తుంది. ఇదండి ఈరోజు శ్రీనివాసం నుంచి నేను బచ్చలాకు వేసి గుమ్మగుమ్మలాడే మజ్జిగ పులుసునైతే చేసి చూపించాను. ప్రతి ఒక్కరికి తెలుసండి, కానీ నా పద్ధతిలో నేను ఎలా చేశాను అన్నది మీ అందరికీ చూపిద్దామనే నా కోరిక. వేయించిన కందిపప్పు, దాంట్లో ఈ పులుసు నంచుకుంటూ పక్కన ఆలు ఫ్రై, బంగాళదుంపల వేపుడు ఉంటే ఈ కాంబినేషన్లో అన్నం తిన్నవాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ రుచి అంత అద్భుతంగా ఉంటుంది. నచ్చిందా? ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకి మీ పార్థ.